హాయ్ అండి, నేను మీ సంధ్యాని. ఈరోజు నా ఫుల్ డైలీ రొటీన్ మీలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే ఈరోజు మంచి రెసిపీ చేశానండి. అది అందరికీ తెలిసిందే, మ్యాక్సిమం తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ అనమాట. గుడ్లు బెండకాయ కలిపి నేను పులుసు అయితే చేశాను అనమాట. ఎప్పుడు గుడ్లు పులుసు అనేది ఎప్పుడు పెట్టలేదు ఇంతవరకు. పుల్లకూర చాలా రకాలుగా చేశాను, కానీ ఇప్పుడు ఆ రెసిపీ కూడా ట్రై చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఉదయాన్నే లేచి పిల్లలకైతే కాస్త పోహ, అదే అటుకులు ఉప్మా అయితే ఒక పక్క ప్రిపేర్ చేసి, ఒక పక్క పిల్లలకి ఏంటంటే అప్పుడప్పుడు మనం ఇటువంటి వాటర్ ఇస్తే వాళ్ళ కడుపులో అంటే ఎటు ఒక్క రకమైన చెడు ఉన్నా కూడా పోతూ ఉంటుంది అనమాట. నేనైతే మా పిల్లలకి ఒక 15 రోజులకో 20 రోజులకో ఇస్తూ ఉంటాను. వాళ్ళు అంటే వాళ్ళు తినేటప్పుడు తెలిసిపోతుంటుంది అనమాట. ఫుడ్ తింటూ ఉంటారు కదా, కొంచెం ఎప్పుడు తినే మటుకి కాస్త తగ్గినా చేసినా కొంచెం మనకు అర్థమైపోద్ది కదా, వాళ్ళు సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి అప్పుడప్పుడు ఇలాంటి వాటర్ అయితే ఇస్తాను. ఇంకా ఇన్ కేస్ ఒక్కోసారి దొరికితే వేపాకు చిగుర్లు కూడా వేస్తాను. నాకు ఇప్పుడైతే దొరకట్లేదండి, ఎప్పుడో తెస్తారు ఇతను, అప్పుడైతే వేస్తుంటానంట. వాము జీలకర్ర మరగబెట్టి ఇస్తాను. ఇంకా ఈరోజు పిల్లల లంచ్ బాక్స్కి ఏంటి రెసిపీ చేశానంటే, మామూలుగా అయితే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఇతను ఏంటంటే ఎప్పుడు ఎగ్ కర్రీ కదా చేస్తున్నావు, కాస్త బెండకాయలు ఎగ్ కర్రీ కలిపి పులుసు పెట్టొచ్చు కదా అన్నారు. ఇంకా పిల్లలు పులుసులు అవి తినరని చెప్పేసి నేను వాళ్ళ కోసం అని చెప్పేసి బెండకాయ ఫ్రై అయితే చేసి రసం పెట్టేసి క్యారేజ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ప్రిపేర్ చేస్తూ ఒక పక్క ఇతను టిఫిన్ కూడా రెడీ చేస్తున్నానండి. ఒకసారి మన ఛానల్లో ఆల్రెడీ మీకు ఆ రెసిపీ పోస్ట్ చేశాను. గోధుమ రవ్వ కొంచెం, అలా గోధుమ రవ్వ ఎక్కువ పెరిగేసి కొంచెం వరిపిండి అన్నీ వేసి నానబెట్టేసి దోశలు అనేది ప్రిపేర్ చేస్తాను కదా, అలా అయితే చేశాను అనమాట. ఆ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను కాబట్టి అది నేనైతే చూపించట్లేదు. ఇంకా పిల్లలకి ఏంటి అంటే చెప్పాను కదా, ఎగ్ పులుసు, అదే గుడ్డు పులుసు బెండకాయ పులుసు, గుడ్డు బెండకాయ కలిపి పులుసు చేద్దాం అనుకున్నాను, కానీ పిల్లలు తినడం మళ్ళీ సెపరేట్గా చేయాల్సి వచ్చింది. ఒక అక్క నాకు వీడియోస్ చూసి నన్ను అడిగారు అనమాట, సంధ్య నువ్వు పిల్లలకి డైరెక్ట్గా రసం అలా వేసేస్తున్నావు కదా, వాళ్ళు తినేటప్పటికి గట్టిగా అయిపోతుంది కదా సంధ్య అని చెప్పి నాకు ఒక అక్క అడిగారు. నా వీడియోస్ చూస్తూ ఉంటారు. అలా ఏం కాదక్క అని చెప్పాను ఆల్రెడీ, కాకపోతే ఈ రకంగా నేను వేస్తానమాట. రసం అనేది కొంచెం ఎక్కువగా వేస్తే వాళ్ళు తినేటప్పటికి కొంచెం జ్యూసీగానే ఉంటుంది. ఆల్రెడీ మా పిల్లలకు కూడా అడుగుతాను, మీరు తినేటప్పుడు గట్టిగా ఉందా, మెత్తగా ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి ఫుడ్ అని అడుగుతాను అనమాట రోజును. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మరుసటి రోజు నేను ప్లాన్ చేసుకుంటాను, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే మనం ఇంట్లో అనుకోండి ఏదో ఒకటి చేసి అడ్జస్ట్ చేసి ఇస్తూ ఉంటాం, అదే స్కూల్లో వాళ్ళకి అంత అడ్జస్ట్మెంట్ అవ్వదు కదా. అందుకని ఒక పక్క అతను టిఫిన్ ఇస్తూ ఒక పక్క క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా మనకేంటంటే ఎప్పుడు కూడా ఆడవాళ్ళం ఏంటంటే తగులు మిగులు అనేది మనకి స్టార్టింగ్ అనేది పెద్దవాళ్ళకి మగవాళ్ళకి ఉంటుంది. ఇంకా నేను ఒక దోశ వేసుకొని ఎందుకు ఉంచేసాను, నైట్ మళ్ళీ దేనికైనా పనికొస్తుంది ఆ రుబ్బు టిఫిన్కి అని చెప్పేసి. ఇంకా నేను నైట్ మిగిలిపోయిన ఉప్మా ఉంటే అదైతే నేను తీసేసుకున్నాను అనమాట, తినేసాను. అయితే చెప్పాను కదా గుడ్డు పులుసు పెడుతున్నాను, ఎప్పుడు ట్రై చేయలేదు, ఈరోజే ఫస్ట్ టైం ట్రై చేయడం అని. ఎవరికి నీ రెసిపీ తెలిస్తే వీడియో స్కిప్ చేసేయండి, లేదు తెలిసినా కూడా నేను ఎలా చేస్తానని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో ఖచ్చితంగా చూడండి, చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ అనేది నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది, ఇంకొకరికైతే నా వీడియో రీచ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా ఎగ్స్ అనేది బాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయ్యేలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం అనమాట. నేను పులుసు ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను అన్నాను కదా. ఫస్ట్ అయితే ఒక 3 పెద్ద మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను, తొక్క తీసుకొని ఈ లోపు ఏంటంటే ఇవన్నీ కట్ చేసేలోపు ఆల్రెడీ ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి అనమాట. పులుసుకు మనం ఎక్కువగా ఫ్రై అవసరం లేదు, కర్రీ అయితే రోస్ట్గా అవ్వాలి కానీ పులుసుకు అంత రోస్ట్ అవసరం లేదు. అందుకే లైట్గా ఫ్రై అయితే అవి తీసి ఫస్ట్ పక్కన పెట్టుకోండి. మామూలుగా అయితే 6 గుడ్లు ఉడకబెట్టాను. ఇతనికి ఏంటంటే ఎగ్స్ ఉడకబెడితే కళ్ళు దురదేస్తాయి అనమాట, తినేస్తాను అంటూనే ఉంటారు. అందుకని చెప్పేసి ఫస్ట్ అతనికి 2 ఇచ్చేసాను. ఇంకా అతను తినేసరికి ఈ లోపు ఏంటంటే దీని మసాలా ఏంటంటే ఉల్లిపాయలు, టమాటాలు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, లేదు అంటే మీకు సెపరేట్గా ఉంటే సెపరేట్గా కూడా వేసుకోండి, మీ ఇష్టమే. కాస్త జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేసి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందులో పోపు ఎలా వేయాలి అనేది చెప్తాను. కాస్తంత మరి కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫస్ట్ పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి. మామూలుగా అయితే ఈ పేస్ట్ ఏంటంటే నేను పులుసు ఎలా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానంటే, చాలామంది పులుసు చేసి ఒత్తి పులుసుతోనే తినేస్తారు. మా ఇంట్లో డిఫరెంట్ అనమాట. పులుసు చేసినా ఏది చేసినా ఒక్క ముద్ద 2 ముద్దలు తింటారు, మిగతాదంతా రసం వేసుకుంటారు. సాంబార్ అయినా అంతే, ఒక ముద్ద తింటారు, మిగతాదంతా పెరుగో ఏదో వేసుకొని తింటారనమాట. అందుకని చెప్పి నేను పులుసు అనేది కొంచెం థిక్గా చేస్తున్నాను అనమాట. మీకు కావాలనుకుంటే పలుచగా కూడా చేసుకోవచ్చు. అందుకే నేను పేస్ట్ అనేది మరీ మెత్తగా చేయలేదు. మరీ మెత్తగా చేస్తే మనం పులుసు పెట్టేటప్పుడు కొంచెం గ్రేవీ అనేది కొంచెం థిక్గా బాగుంటుంది. కాకపోతే ఇతను అంత తినరని చెప్పాను కదా, అందుకని చెప్పేసి కొంచెం బరకగా మిక్సీ చేశాను అనమాట. అది మిక్సీ చేసి ఈ మనం ముందుగానే
మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత, ఆ వీడియో అనేది కొంచెం మిస్ అయిందిలేండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలేక మరి కాస్త ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోండి. అన్నీ వేసి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేటప్పుడు బెండకాయలు అనేది వేసుకోవాలన్నమాట. ఈ బెండకాయలు వేసేసి మీడియంలో బాగా ఫ్రై అయితే మనకి బాగుంటుంది. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మరి కాస్త ఉప్పు, కారం అన్ని చెక్ చేసుకొని మీరు తినే పులుపుని బట్టి పులుపు అనేది యాడ్ చేసుకోండి. నేనైతే లైట్గా మేము పులుపు తింటాం కాబట్టి లైట్గా పులుపు వేస్తున్నాను అనమాట. ఈ పులుపు వేసి కాస్తంత బెల్లం వేసుకోండి. పులుసు కంపల్సరిగా బెల్లం అనేది మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. అది పంచదార వేసుకుంటే అంత టేస్ట్ రాదు, బెల్లమే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇది బాగా మరగాలన్నమాట. ఉడికిన తర్వాత మూత పెట్టుకోండి. బాగా ఉడికిపోయినప్పుడు మనం ఎగ్స్ వేసుకోవాలి. ఈ చిక్కదనంలో అయితే చాలా బాగుంటుంది. కాకపోతే మా ఇంట్లో చెప్పాను కదా, ఏది ఉన్నా ఏది లేకపోయినా ఖచ్చితంగా రసం అనేది మళ్ళీ వేసుకుంటారు. మా ఇద్దరి కోసం ఇంత పులుసు వేస్ట్ అని చెప్పేసి నేను మరి కాస్త దగ్గరగా చేశాను. లాస్ట్లో దించే ముందు కొత్తిమీర ఉంటే మీరు వేసుకోవచ్చు. మన ఇంట్లో కొత్తిమీర ఎప్పుడో తెస్తాను తప్ప ఉండదు, అందుకని వేయట్లేదు. మీకు కావాలనుకుంటే వేసుకోండి. అంతేనండి, సింపుల్ గుడ్లు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. సూపర్గా ఉంది. చిన్నదైతే టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా వంట అయిపోయిన తర్వాత రెగ్యులర్గా నా మిషన్ డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తానండి. అంటే ఈరోజు మిషన్ పని ఎందుకు తొందరగా స్టార్ట్ చేస్తానంటే, ఇల్లు క్లీనింగ్లో అయితే శుక్రవారంకి అంతా ఫినిష్ చేసేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా అయితే ఇప్పుడు క్లీన్ చేయకూడదు, ఎందుకంటే అమావాస్య 5 రోజులు ఉంటుండగా మనం ఏ పని చేయకూడదు అనమాట. దులపడాలు, క్లీనింగ్లు శ్రావణ మాసం వచ్చినట్టే లెక్క అని అంటూ ఉంటారు, ఎదురు అమావాస్య అని చెప్పి. కాకపోతే నాకు ఒంట్లో బాగోక వేరే సిచ్యువేషన్ గత్యంతరం లేక నేనైతే ఇంకా అంటే అమ్మ చెల్లి అన్నారు, ఇతను కూడా అన్నారనమాట, వదిలే నీకు ఒంట్లో బాగాలేదు కదా, ఎందుకు అన్నీ చేస్తావు, ఎంతవరకు వీలైతే అంతవరకు పైపైన దులిపిసి దీపాలు అది పెట్టేసుకో అని. కాకపోతే సంవత్సరంకి ఒకసారి నాకు నచ్చట్లేదు, మనసు ఒప్పుకోవట్లేదు, ఇంకని చెప్పేసి ఇంకొక పని చేసుకుందాము. ఈరోజు ఎలాగైనా కొంచెం బట్టలు అర్జెంట్ ఉన్నాయి, అవి కుట్టేసి వాళ్ళకి ఇచ్చేసి సాయంత్రం పిల్లలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేసి ఇంకా వంటగది సామాన్లన్నీ క్లీన్ తీద్దాం అనుకుంటున్నాను. కాకపోతే చిన్న బద్ధకంగా ఉందన్నమాట. టీవీ చూస్తుంటే కళ్ళు పడిపోతున్నాయి, పాటలు పెట్టుకుంటూ మరీ కళ్ళు పడిపోతున్నాయి. ఇంకా మళ్ళీ ముఖం కొడుక్కొని వచ్చేసి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను. మామూలుగా అయితే కళ్ళు పడిపోతున్నాయి ఒక్కోసారి. ఏదో కొందరు బట్టలు అయితే ఫాస్ట్గా అనిపిస్తుంది, కానీ కొందరు అయితే నిద్ర వస్తుందండి. ఇంకా మొత్తానికి అయితే కుట్టేసి ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా దారిలో ఇదైతే పప్పి అయితే కనిపించింది అనమాట. ఏదేమనుకున్నా నాకు ఇందులో మాత్రం మా పప్పి ఉండేది ఇచ్చేసాను, అది నాకు వీలు చెక్కక సమ్ రీజన్స్ వల్ల ఇచ్చేసానులేండి, పర్సనల్ రీజన్స్ వల్ల. కానీ మనసు అయితే దీని మీద ఉండిపోయింది అనమాట. నాకు ఈ మమకారం అనేది పోలేదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరిది చూసినా నాకు చాలా చాలా ఇది అనిపిస్తుంటుంది. చాలా ఏంటంటే టీవీలో వీడియోస్ చూసినా ఏది చూసినా కొంచెం ఆశ అయితే కలుగుతూ ఉంటుంది. కాకపోతే మనకున్న సిచ్యువేషన్స్ బట్టి కొన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా వేరే సిచ్యువేషన్ లేక ఇది నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. ఇంకా కాసేపు పిల్లలకి టైం అయినా ఒక 10 నిమిషాలు టైం అయిపోయినా దీంతో కాసేపు టైం స్పెండ్ చేసి అయితే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళకి ఏదైతే ఇచ్చేసాను చూడండి, ఎలా తోక ఊపిసి ఆడుతుందో. నాకు అస్సలు మా హీరో గుర్తొచ్చింది. అంటే కొన్నిటి మీద మమకారం ఉంటుంది, కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ మన ఇంట్లో మన సిచ్యువేషన్స్ అన్నీ చూసుకొని మనమైతే కొన్ని నడుచుకోవాలి. కాబట్టి నేను ఇంకా దాన్ని మా పిల్లలకు తెలియకుండా అతనికి తెలియకుండా కొన్ని అయితే కవర్ చేసుకొని వస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు ఇంకా బాధపడతారని చెప్పేసి ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన ఏదో ఒక స్నాక్స్ చేసి ఇస్తూ ఉంటే నైట్ అన్నం తినడం మానేస్తున్నారు. అందుకని చెప్పేసి ఫస్ట్ అన్నం ఇచ్చేసి ఆ తర్వాత ఇంక వాళ్ళకి ఏదైనా ఇద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. ఎలాగో నాకు కొంచెం పట్లు దులపడం పని ఉందని చెప్పేసి వాళ్ళకైతే లేదు. ఫస్ట్ అయితే పాపకైతే ఎగ్ బుజ్జి తీసేసాను. వీడికి ఏంటంటే ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టం, మీకు అందరికీ తెలుసు. కాకపోతే మసాలాలు ఏమి వేయకుండా జస్ట్ ఉల్లిపాయలు వేసేసి అలా తాలింపు పెట్టేసి ఆ ఎగ్ బుజ్జిలోనే వీడికి కలిపిస్తే చాలా ఇష్టము. అలా చేసి ఇచ్చేసాను అనమాట వాడికి. ఇంకా ఇచ్చేసిన తర్వాత మొత్తం మళ్ళీ ఈ వంట సామాన్లు, క్యారేజీలు, గిన్నెలు ఇవన్నీ ఫస్ట్ క్లీన్ చేసేస్తే అప్పుడు వంటగదిలో సామాన్లు అన్నీ తీసి తోముకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. ఇవన్నీ తీసేలోపు మా నాన్న కాల్ చేశారు. ఇంకా అంటే పిల్లలతో డైలీ మాట్లాడుతున్నారు. నాకు కాల్ చేసేసరికి ఇంకా మా నాన్నతో దగ్గర ఒక అరగంట 30 గంట మాట్లాడాను అనమాట వీడియో కాల్. ఈ మధ్యన కొంచెం ఒంట్లో బాగాలేదు కాబట్టి వాళ్ళు వీడియో కాల్ చేసి మరీ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఇవన్నీ మాట్లాడుతూ సగం అయితే క్లీన్ చేస్తాను. ఇంకా ఎప్పుడు సామాన్లు తోమినా నేను అన్నీ ఇంకా అందులో ఏం ఉన్నా కూడా తీసేసి ఒక డబ్బాల్లో ఒక దేంట్లో తీసేసి అప్పుడు అన్నీ క్లియర్ చేసి తోమేస్తాను. ఇదిగోండి ఇలా పల్లెల్లోకి అట్లయితే మొత్తానికైతే అన్నీ క్లీన్ చేస్తాను అనమాట. ఈరోజు బెడ్రూమ్, హాలు, వంటగది మొత్తం క్లియర్ చేసేస్తాను. అంటే రేపు అన్నీ క్లియర్ చేసేసి నీట్గా తోమేసి ఎక్కడొక్కడ సర్దేద్దాము. లైక్ శుక్రవారం మార్నింగ్ కల్లా ఇల్లు అయితే నీట్ అండ్ క్లీన్ అయిపోవాలి. ఫ్రిడ్జ్లు, టీవీలు, మిక్సీలు ఉంటాయి, అవి అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఇదనమాట ఈరోజు మినీ బ్లాగ్. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.